హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైం చూస్తున్నారా? 3:30 అయిందనమాట. ఇంక ఇక్కడేమో 4 అయిపోయింది. అంటే 3:30 అంతా పైన క్లీనింగ్ అయిపోయి కిందికి వస్తూ ఒకసారి అట్లా వీడియో తీసుకున్నానమాట. అంటే అప్పటికే 3:23కి పెట్టుకున్న అలారం, కానీ లేలేకపోతున్నా. ఇంకా 3:20కి అట్లా లేచి ఇంకా పైన క్లీన్ చేసి ఇంకా అప్పుడు వీడియో తీసుకున్నా అక్కడ. ఇంకా తర్వాత మళ్ళీ కిందికి వచ్చి కింద కూడా క్లీన్ చేసి స్నానం చేసేసరికి 4 అయిపోయిందనమాట. పూలు చాలా తెచ్చినాడు ఈయన. మల్లెపూలు, గులాబీలు, చామంతులు అన్నీ. ఇంకా ఈరోజు మణిదీప వర్ణన పూజ చేసుకుందాము. ఆషాఢ మాసంలో లాస్ట్ ఫ్రైడే కదా, ఇంకా చేసుకుందామనే ఉద్దేశంతో ఇంకా ఈరోజు తొందరగానే లేచినాను. ఇంకా తెల్లవారలేదు. బయట ముగ్గేద్దామంటే చినుకులు పడతా ఉన్నాయి. సరే ముందు ఇంట్లన్నా చేసుకుందాంలేని గడప ముందు ఒకటి ముగ్గు పెట్టుకొని ఇంకా చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ స్నానం చేసేస్తే ఒక పని అయిపోతుందా, స్నానం చేసి బయట దీపాలు అవి పెట్టుకుందాం అనేసి. ఫ్రైడే వస్తే నేను బయట పెట్టుకుంటా అని చెప్తుంటా కదా, చూడండి అసలు ఎంత చీకటిగా ఉందో. ఇంకా తెల్లవారలేదన్నమాట. ఇంకా తర్వాత అంతా ఇంకా దీపాలన్నీ పెట్టేసుకొని ఇక్కడ పూజ చేసుకుంటున్నా. చీకట్లో చేసుకుంటేనే కదా ఎంత ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే ఎంత ఇష్టమో. కాకపోతే ఈ మధ్య అసలు బాగా వర్క్ ఎక్కువైపోయి అస్సలు లేలేకపోతున్నా నేను. నిద్ర అంటే నాకు అసలు చేతనే అవుతలేదు. కానీ ఇట్లా లేచి చేసుకుంటే నేనేనా మళ్ళీ మళ్ళీ మొదటి రోజులు వచ్చినాయా అనిపిస్తూ ఉంది నాకైతే. అసలు ఎంత చీకట్లో అంటే అంత చీకట్లో. కార్తీక మాసం వస్తే అసలు నిద్ర ఉండేది కాదు. నైట్ 1 అంటే 1, 12 అంటే 12 అట్లా లేసేదాన్ని అనమాట. కింద పూజ అయ్యేసరికి 4:30 అయిపోయింది. అదే చూపిస్తున్నా ఇక్కడ. అట్లా చీకట్లో అయిపోతేనే ఇంకా 5:15 5:30 పైన కూడా అయిపోయిందిలేండి. మణిదీపవరణ కూడా చదువుకున్నాను అనమాట. చూపిస్తాను అది కూడా. ఇక్కడ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో తీసుకుందామని ఇట్లా చిన్నగా షూట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఎవరైనా కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకుంటే చాలా ప్రసాదంగా ఉంటుంది. అసలు ఆ ఆనందం ఇంకా మళ్ళీ రాదులేండి. ఇంకా ఈ మధ్య బాగా మిస్ చేస్తున్నా నేను కూడా. అసలు కుదరట్లేదు నాకు. ఇక్కడ స్టవ్ మొత్తం నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. పొద్దున ఒక ముగ్గు పెట్టేసుకొని అట్లా కుంకుమ పసుపు వేసుకున్నా. మార్నింగ్ చేసినాను ఇదంతా. నైటే మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టినాను. షింకు అంట్లు తోమి నీట్గా స్టవ్ అంతా కడిగి పెట్టుకున్నా. ఇంకే పొద్దున్న లేసి ఒక బండలు దుడిచేసుకొని ఇంకా స్నానం చేసిన అనమాట. ఇంకా బయట కూడా ఫ్రైడే వస్తే ఖచ్చితంగా బయట ద్వార పూజ చేసుకుంటాను కదా, అట్లనే బయట ఒకటి దీపాలు పెట్టేసుకున్నాను. చూడండి అసలు ఎంత బాగుంది కదా. అది ముగ్గు ఏమంటారు, పిండితో చేసిన, బియ్యం పిండితో. అది నేను చేసి పెట్టుకున్నాను కదా ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో పెట్టినాను అనమాట. ఇంకా దాన్నే వాటర్లో తడిపి ఇంకా ముగ్గులాగా వేసుకున్నా. బియ్యం పిండితో వేసినట్లు ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను. ఇంకా బయట అయితే దీపారాధన అయిపోయింది. ఇంట్లో కూడా దీపారాధన చేసేసిన. ఆగ్నేయ దీపం పూజనే అయిపోయింది కదా, నేను చూడు దీపారాధన అంటున్నా. అంతా ఇంకా పెట్టేసుకొని మళ్ళీ తర్వాత నిదానంగా షూట్ చేసుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ పైకి వెళ్ళాలన్నమాట. ఇంకా పైన కూడా పూజ చేసుకోవాలి కదా, మణిదీపవర్ణన చదువుకోవాలని చెప్తే కదా. ట్రైపాడ్ ఎరిగిపోయినందుకు అసలు ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతలేదు. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు. మనము దీపారాధన కానీ పూజ కానీ ఏదైనా సరే ముందు దీపారాధన చేసేటప్పుడు ఫస్ట్ గంట కొట్టాలంట. గంట కొడితే అక్కడ ఉన్న ఏమైనా దుష్ట గ్రహాలు, శక్తులు, ఎనీబడి ఏవైనా అనుకోవచ్చు, అవి వెళ్ళిపోతాయంట. మనం పూజ ప్రశాంతంగా చేసుకోగలమంట. అందుకోసం ఫస్ట్ గంటనాదం చేయాలంట. ఎప్పుడైనా సరే దీపాలు వెలిగించేటప్పుడు ఫస్ట్ గంట కొట్టి నెక్స్ట్ దీపాలు వెలిగించుకోవాలా. నేనైతే ఖచ్చితంగా అట్లనే చేస్తాను. మీకు కూడా ఎవరన్నా తెలియకపోతే చేసుకుంటారని చెప్తున్నాను నేను. ఫస్ట్ అట్లా గంట కొట్టిన తర్వాత దీపాలు వెలిగించాలి. అంటే ఆల్రెడీ మనం ఫస్ట్ కుందులలో ఫస్ట్ నూనె పోసి తర్వాత ఒత్తులు వేసి ఆ తర్వాత దీపం వెలిగిస్తాం కదా. సో అందుకోసం ఫస్ట్ అది అయిన తర్వాత దీపం వెలిగించేటప్పుడు ఖచ్చితంగా గంట కొట్టాలంట. ఇంకొకటి, పూజ చేసేటప్పుడు కంపల్సరీ పూలు పెట్టుకుంటే కనీసం దండిగా అవసరం లేదు, కనీసం ఒక గులాబీ పువ్వు అయినా సరే పెట్టుకొని పూజ చేసుకోవాలంట. అది పద్ధతి. అంటే చేసేటివన్నీ మన మంచికే కదా. ముత్తైదులు అన్నీ అలా చేసుకుంటుంటేనే సాంప్రదాయబద్ధంగా ఉంటాయి కదా అన్నీ కూడా అనే చిన్న ఉద్దేశంతో నేను అట్లా చెప్తున్నాను అనమాట.
ఏం ఏం చేసుకున్నా మన మంచికే కదా. అందుకోసం మనం ఎట్లా చేసుకున్నా ఏం చేసుకున్నా అన్నీ మన మంచికే అన్నమాట. ఎంత చేసుకుంటే అంత భగవంతుడు ఇస్తాడు కదా మనకు కూడా. ఇంకా ఇక్కడ చామంచులు తెచ్చినాడు, గులాబీలేమో 2 రకాల గులాబీ పూలు తెచ్చినాడు. 2 రకాలు అంతేలేండి. ఇంకా రెడ్డును ఇంకోటి అది ఏం కలరు అది. తర్వాత చామంచులు, పచ్చ గులాబీలు తెచ్చినాడు కానీ కొన్ని తెచ్చినాడు, ఎక్కువ లేవు అవి. ఇక మల్లెపూలేమో విడిపూలు తెచ్చినాడు. మల్లెపూలతో గులాబీ పూలతో చేసుకున్నాను మన దీపవర్ణన పూజ. 2 రకాలతోనే చేసుకున్నానులేండి. అందుకే 5:30కి అంతా అయిపోయింది పూజ అది కూడా. ఇంకా ఇక్కడ అన్నీ ముందు పటాలన్నిటికీ ఫొటోస్కి పూలు అవి అలంకరించుకొని ఇంకా కూర్చుంటాను అనమాట. కూర్చొని ఇంకా ఫోన్లో పెట్టేసుకొని నేను ఇంకా పూలు వేస్తూ కూర్చుంటాను అనమాట. అట్లే అలవాటు నాకు, అట్లే చేసుకుంటా. ఇంక ఇక్కడ ఫ్రైడే కదా, ఇంకా మంచిగా అందరూ చేసుకుంటారనే ఉద్దేశంతో మార్నింగే నేను ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంక పూజ అయిన తర్వాత కాసేపు పడుకుంటానులేండి. ఎందుకంటే మళ్ళీ షాప్లో అసలు కుదరదు కదా, ఇంకా అక్కడ ఆవలించుకుంటూ కూర్చుంటే పని ఏం చేయలేను నేను, నిద్ర వస్తూ ఉంటే. అందుకోసం ఒక గంటన్నా పడుకుందామనే ఉద్దేశంతో ముందు వీడియో అన్నీ ఎడిటింగ్ చేసేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఆ తర్వాత పడుకుందాంలే అనుకుంటున్నా. అందుకే పొద్దున్నే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను అనమాట. అందుకనే ఆవలింపులు వస్తూ ఉన్నాయి. ఇంకా షాప్కి వెళ్ళంగానే వీడియో పెట్టేసుకున్నాం అనుకో అందరు చూస్తారు కదా, అందరు కూడా మంచిగా చేసుకుంటారనే ఉద్దేశంతో ఇంక నేను అట్లా చేస్తున్నా. ఎప్పుడు ఒకసారి ఫస్ట్ మల్లెపూలతో చేసుకున్నాను మన దీపవర్ణన. అదే ఇక్కడ ధూపం వేసింటే చూడండి అసలు ఎంత బాగుంది కదా. నాకైతే అట్లనే చూడాలనిపిస్తుంది ఆ ధూపం చూస్తూ ఉంటే. అంత బాగుందన్నమాట. చూడండి అసలు ఎంత కళ ఉంటుంది కదా ధూపం వేస్తే. నాకైతే ఎంత నచ్చుతుందో లేండి అసలు. మీలో ఎవరెవరు ఎలా చేసుకున్నారు ఫ్రైడే పూజ? ఆషాఢ మాసం లాస్ట్ శుక్రవారం కదా అనేసి నేనైతే బాగా చేసుకున్నాను. మీరైతే ఎంతమంది ఎలా చేసుకున్నారు ఏంటనేది నాకు ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి, ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా ఇవ్వండి, మర్చిపోకండి. ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయగానే ఒక లైక్ అయితే ఇచ్చేయండి అబ్బా. డైలీ అడుగుతున్నా లైక్ అని. అసలు ఎంత కష్టపడి వీడియోలు పెడుతున్నాను తెలుసా. రోజు కూడా అసలు కుదరట్లేదు, కానీ వదలకూడదు, పెట్టాలి ఖచ్చితంగా. మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినామంటే దాన్ని మధ్యలో స్కిప్ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు. నేనైతే ఏ పనైనా సరే ఖచ్చితంగా సాధించాలని అనుకుంటాను, అది నా అలవాటు. ఇక్కడంతా అయిపోయింది. గులాబీ పూలతో కూడా చేసేసుకున్నాను. ఇంకా అది కర్పూరంతో హారతి కూడా ఇచ్చేసి ఇంకా ధూపం అయితే ఇంకా వెలుగుతూనే ఉంది. ఇంట్లో గుగ్గిలము అవన్నీ ఒక 5 రకాల సాంబ్రాణీలు కలిపి చేసుకుంటానన్నమాట. ఇది బాగా హీట్ నిప్పు అయిన తర్వాత దీంట్లో వేసేసి వేస్తే ఇంకా మంచి వాసన ఉంటుంది. ఇంట్లో కూడా ప్లజెంట్ ఫీల్ వస్తుంది నాకైతే. ఎంత నచ్చుతుందో ధూపం వేసుకుంటే. చూడండి లైట్ ఆపి ఒకసారి, లైట్ వేసి ఒకసారి, అసలు ఎంత బాగుంటుంది కదా అట్లా చూసుకుంటుంటే దేవుళ్ళని. నాకైతే చాలా ఇష్టము ఇట్లా చూసుకుంటూ ఉండడం. ఎన్నిసార్లు ఇంకా అసలు పక్కకి వెళ్ళబుద్ధి అవ్వదు అనుకోండి, చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఇంకా కామాక్షి దీపం పెట్టేసుకున్నాం, ఉప్పు దీపం కూడా పెట్టేసుకున్నానులేండి. ఇదండి నా శుక్రవారం పూజ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.